ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృప ఆశీర్వాదాలు మనపై ఉండను గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందామా? సర్వకృపానిధుడైన మా పరలోకపు తండ్రి, సర్వేశ్వరుడైన మా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వేల్పులలో నీ వంటి వారెవరు నాయనా? నీకు సమానులు లోకములు ఎవరు లేరు. నువ్వు ఒక్కడవే నమ్మదగిన దేవుడవు, అద్భుతాలు చేయగలిగిన దేవుడవు, స్వస్థతనివ్వగలిగిన దేవుడవు, ప్రేమిస్తూ ఉన్న దేవుడవు, ప్రేమ మా జీవితాల్లో చూపించిన దేవుడవు, మా భారములను తొలగించువాడు నీవై ఉన్నాం, బంధకాల నుండి విడిపించువాడు నీవై ఉన్నాం. అయా, హృదయంలో నెమ్మది శాంతిని అనుగ్రహించువాడ, నీకు స్తుతులు చెల్లిస్తూ ఇదిగో ఈ మాటలు వింటున్న నీ బిడ్డలను మమ్మలను మీరు దర్శించి మీరు ఆకలికి ఆయత్తపరచమని యేసు నామం అడిగి పొందున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యం చదువుకున్నాం. నిర్గమకాండములో నుండి 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దేవుడి మాటని మన వినికిడిలో దీవించునుగాక, ఆమేన్. ఇక్కడ మోషే జీవితాన్ని మనం చూడబోతూ ఉన్నాం. మోషే మరి గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఆయన జీవించి, ఆ తర్వాత అక్కడ నుండి అతడు పారిపోయి అతడు మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అనే తన మామ యొక్క మందలు మొదటి వచనంలో ఉంటుంది. గొర్రెలను కాస్తూ అతని యొక్క పశువులను కాస్తూ ఉండగా అతనికి ఒక పొద కనపడింది. ఆ పొద బగ మండుతూ ఉండగా ఆ మంటకి పొద కాలి బూడిదైపోవాలి, కానీ అదేమీ కూడా జరగట్లేదు. పొద కాలిపోతుంది, కానీ పొద అలాగే ఉంది. అది చాలా వింతగా కనపడింది. మనకి వింత ఏదైనా కనపడిందంటే చాలు పరిగెట్టేస్తాం. రోడ్డు మీద ఎవరైనా కొట్టుకుంటుంటే ఆగి మరీ చూస్తాం. ఏదన్నా ప్రమాదం జరిగితే ఆగి మనం చూస్తాం. ఎవరన్నా పోట్లాడుకుంటుంటే ఆగి మరీ చూస్తాం. ఏదన్నా వింతగా కనపడి ఎవరన్నా ఒక లాగి చూస్తుంటే మనం కూడా ఆగి చూస్తూ ఉంటాం. ఈ వింత చూడటం మనకు బాగా ఆశ, మన మనసుకి. అలాగే మోషే కూడా ఈ వింత ఏంటో చూద్దామని ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగా అక్కడ పరిశుద్ధుడైన, మహోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క స్వరాన్ని వినటం జరిగింది. దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో వింత చూడటానికి వెళ్ళిన మోషే జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఆయన దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని వినటమే కాక ఆయన యొక్క ప్రజలను నడిపించడానికి ఇశ్రాయేలీయులకి నాయకుడిగా దేవుడు మోషేని నిలబెట్టాడు. అలాగే ఐగుప్తీయులకి అలాగే ఐగుప్తీయుల యొక్క రాజు అయినటువంటి ఫరోకి అతని దేవుడిగా నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అహరోను కూడా నువ్వు దేవుడిగా ఉంటావు అని చెప్పాడు. అంటే లీడర్, న్యాయాధిపతిగా ఇశ్రాయేలుకి మోషేని నిలబెట్టాడు. మరి మోషే ఆ తర్వాత గొప్ప ప్రార్థనాపరుడు, దేవునితో సహవాసం చేయటం, దేవుని దగ్గర నుండి ఆజ్ఞలు పొందుకోవటం, అలాగే దేవుని యొక్క కట్టడలను గురించి ఇశ్రాయేలుకి నేర్పించటం, వాళ్ళ తీర్పులు నేర్చడం, ఇవన్నీ కూడా మోషే ద్వారా. ఇవన్నిటికన్నా ముందు 10 అద్భుతాలు ఆ ఐగుప్తు దేశంలో దేవుడు మోషే ద్వారా జరిగించినట్లుగా రాయబడుతున్నది. ఇలాగ మోషే జీవితం చూస్తే ఎన్ని అద్భుతమైన కార్యాలు. అలాగే ఇశ్రాయేలుని ఆ అరణ్యంలో నడిపించేటప్పుడు కూడా ఎలాంటి అద్భుతాలు చేశాడు దేవుడు మోషే ద్వారా. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, బండ నుండి నీటిని రప్పించాడు, తూర్పు గాలి విసిరి ఆ పూరేళ్ళని రప్పించాడు. ఇలాగా తన నిరాశపడినప్పుడు కూడా ప్రోత్సహించాడు. ప్రియమైనటువంటి సంగమా, ఈడ మనం నేర్చుకునే ఒక మాట ఏంటి అని అంటే, ఆయన వింత చూడాలనుకున్నాడు, కానీ దేవుడు ఆయన జీవితాన్ని మార్చేశాడు. ఈ లోకంలో అనేకమైన వింతలు ఉంటాయి. ఆ వింతలు చూడటానికి ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని మనం చదువుకుంటాం. అందులో ఒకటైనా చూస్తే బాగుండు కదా అని మన మనసుకు అనిపిస్తుంది, వాటిని గురించి విన్నప్పుడు, చదివినప్పుడు, వాటి గురించి చెబుతూ ఉన్నప్పుడు. అలాగే ఎవరైనా బయటికి వేరే దేశాలకు వెళ్ళి వచ్చినా, ప్రపంచంలో కానీ ఆయా దేశాల్లో కానీ, లేదా మన దేశంలో ఆయా ప్రాంతాలకు అరకెళ్ళి వచ్చినప్పుడు, లేదా కాశ్మీర్కి వెళ్ళి వచ్చినప్పుడు, అక్కడ ఉన్న అందాలను చూసి వర్ణిస్తూ ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళి చూడాలని ఆశపడుతూ ఉంటాం.
అయితే ఈ యొక్క మోషే కూడా అలాంటి ఆశతో వెళ్ళాడు, కానీ ఆయన ఆశ పరలోక రాజ్యంలో వెళ్ళేలాగా దేవుడు తీర్చాడు. ఈ లోకంలో ఉన్న వింత కన్నా గొప్ప వింతని చూడటానికి దేవుడు మోషేని సిద్ధపరిచాడు. ఐగుప్తు దేశము నుండి, ఐగుప్తు దేశంలో నుండి అరణ్యంలో, ఆ అరణ్యం తర్వాత ఆయన ఈ లోకాన్ని విడిచినప్పుడు కూడా ఆయన యొక్క రాజ్యంలో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. మరి ఐగుప్తులో ఎన్నో వింత కార్యాలను దేవుడు మోషే ద్వారా జరిగించాడు. కనుక ఈ రోజున నీవు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దేవుని చూడగలిగితే, దేవుని దర్శనాన్ని చూడగలిగితే, దేవుని ప్రత్యక్షత నువ్వు పొందుకోగలిగితే, దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రజలు ఊహించిన వాటికన్నా నీ జీవితంలో ఏది అసాధ్యం అనుకున్నావో ఆ అసాధ్యమైన వాటన్నిటిని కూడా ఆయన సాధ్యపరిచి ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక ఈ లోకంలో వింతలను చూసి విస్తుపోవటం కాదు, కానీ మన దేవుడు మనకు అనుగ్రహించే ఆ పరలోక రాజ్యం ఈ లోకంలో అన్నిటికన్నా వింతైనది, శ్రేష్టమైనది. అక్కడ బంగారు వీధులు ఉన్నాయి, ఆ పట్టణం శ్రేష్టమైనది, ఆ ముత్యాలతో ఆ గుమ్మాలు కట్టబడి ఉన్నది. మనం అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి రాజ్యంలో మనం ఉండాలి అంటే ఆ దేవుని యొద్దకు రావాలి, ఆయన పరిశుద్ధతలోకి రావాలి, మన పాపాలను విడిచిపెట్టాలి. ఆ వింతను చూడటానికి ఆయన చెప్పులు పాదములకున్న చెప్పులను విడిచి ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు. అనగా మన పాపాలు విడిచినప్పుడు, మన బలహీనతలు విడిచిపెట్టినప్పుడు, మన లోపాలను సరిచేసుకున్నప్పుడు ఆ వింతైనటువంటి ఆ సర్వోన్నతుడైన దేవుని చూడగలం. ఆ సర్వోన్నతుడైన దేవుని రాజ్యంలో మనం ఉండగలమని ఇవరే కాలమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఒక మాటను మనం చూడగలిగినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చదువుకున్నాం. ఒకసారి మీకు చదువుతూ ఉన్నా 19వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతున్నాం. యేసు ఎవరో అని చూడగోరిన పొట్టివాడైనందున జనులు గుప్పగుడి ఉండటం వలన చూడలేకపోయాను. అక్కడ నిర్గమ 3:3 చదివాం, ఇక్కడ లూకా 19:3 చదువుతున్నాం. ఆ 3లో వింత చూడాలని మోషే వెళ్ళాడు. ఇక్కడ దేవుని చూడాలనే ఆ ఆశతో జక్కయ్య వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఈ వింత ఏమిటో చూచేదను అని మోషే అనుకున్నాడు. ఈయన ఎవరో, ఈ దేవుడు ఎవరో, ఈ ప్రభు ఎవరో అని చూడాలని ఆశ కలిగి జక్కయ్య వెళ్ళాడు. అయితే మరి ఆ జక్కయ్య వెళ్ళటం ద్వారా ఆ దేవుడు ఆయన జీవితం ఏం చేశాడు? ఆయన ఇంటికి వచ్చాడు, ఆయన్ని చేర్చుకున్నాడు, ఆయన పాపాలు క్షమించాడు, ఆయనకు రక్షణ అనుగ్రహించాడు, ఆయన నిత్యత్వానికి వారసుడిగా చేశాడు. మరి ఎంత గొప్ప స్థితి చూడండి. 2 సందర్భాల్లో చూడండి. ఆడ వింత చూడాలని వెళ్ళిన మోషేని ఇశ్రాయేలు నాయకుడిగా పెట్టాడు. గొర్రెలను కాసుకున్న వ్యక్తిని తీసుకెళ్లి ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఉంచాడు. అలాగే ఫరో ఎదుట ఐగుప్తు దేశంలో ఏ మానవుడు చేయలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. అలాగే ఇక్కడ జక్కయ్య అసలు ఆయన ఎవరో చూడాలనుకో చెట్టెక్కాడు. పుట్టోడైనందున కనపడట్లేదని యేసుని చూడాలని చెట్టెక్కి చెట్టు మీద నుండి చూడాలనే ఆశపడితే దేవుడు ఏం చేశాడు? ఆయన ఇంటికే వచ్చేసాడు. ఆయన ఇంటిలోనే భోజనం చేయడానికి వచ్చాడు, ఆయనతో మాట్లాడటానికి వచ్చాడు, ఆయనతో సహవాసం చేయటానికి వచ్చాడు. ఆయన యొక్క పాపాలను క్షమించి ఆయనకు రక్షణ ఇచ్చేశాడు అంతే. సో ఈ రోజున మనం వింత చూడాలని మన దేవుని దగ్గరికి వచ్చిన, లేదా యేసు ఎవరో అని తెలుసుకోవాలని మనం ఆశపడిన మన ప్రాణములను ఆయన తృప్తిపరచగలిగిన దేవుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆయన కొరకు మనం ఆశపడితే ఆయన మనల్ని దీవిస్తాడు. జక్కని ఎలా దీవించాడు? పాపాలు క్షమించి అతన్ని ఆ జీవితాన్ని ఎలాగైతే నిత్యత్వానికి వారసత్వాన్ని పొందుకోవడానికి రక్షణ ఇచ్చాడు, అలాగే నీకు కూడా రక్షణ ఇస్తాడు. నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి శాపాన్ని, ప్రతి చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని కొట్టివేస్తాడు. నీ ఆర్థిక సమస్యల నుండి నిన్ను విడిపిస్తాడు. నీకు కావాల్సిన నెమ్మదిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, నీకు కావాల్సిన సమాధానాన్ని ఇస్తాడు. ఆ దేవుడు తనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన సమస్తం కూడా సాధ్యపరచగలిగిన వాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ 2 సందర్భాలను మనం చూసినట్లయితే ఒక గొప్ప వింత చూడాలని వెళ్ళిన వ్యక్తి, అలాగే యేసు ఎవరో, ఈ గొప్ప దేవుడు ఎవరో చూడాలని వెళ్ళిన వ్యక్తి, వారిద్దరి జీవితాలు కూడా మార్చబడ్డాయి. వారిద్దరూ పిరికివాడిగా పారిపోయినటువంటి వ్యక్తిని తిరిగి అదే స్థలానికి తీసుకెళ్ళి అక్కడే ఆ ప్రజల మధ్య అద్భుతాలు జరిగించాడు.
ఇశ్రాయేల్ అన్నారు, నువ్వు ఆ ఐగుప్తుని చంపినట్లుగా నన్ను కూడా చంపడానికి నిన్ను ఎవడు పెట్టాడు మా మీద లీడర్గా అంటే ఆ రోజు పారిపోయిన వ్యక్తి. అలాగే ఫరో తెలిసింది ఆయన ఎక్కడ చంపేస్తాడనే భయంతో పారిపోయిన వ్యక్తి. ఆ ప్రజల మంచికి, ఎవరు నిన్ను నియమించారు అని అడిగిన ఆ ప్రజల మంచికి, ఇశ్రాయేల్ మంచికి, ఐగుప్తుల మంచికి మోషేని తీసుకెళ్ళి వాడుకున్నాడు. అలాగే లోకంలో ఎవరి ద్వారా మంచి పేరు లేకుండా, ఎవరి ద్వారా ఏ రోజు కూడా మంచి సాక్ష్యం లేకుండా ఇతరుల దగ్గర నుంచి ధనాన్ని పోగు చేసుకొని ధనవంతుడిగా అభివృద్ధి చెందుతూ ఎవరికి సహాయం చేయనటువంటి వ్యక్తిగా ఉన్న జక్కయ్య తన ధనాన్ని తిరిగి అందరికీ కూడా పంచిపెట్టి అందరి చేత మంచివాడు, అందరికన్నా ముందుగా దేవుని చేత మంచివాడు అనిపించుకొని ఆయన నిత్యత్వానికి వారసుడిగా మారాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని దగ్గరికి రాగలవా? నువ్వు దేవుని చూడగలవా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని చూడాలన్నా, దేవుని రాజ్యంలో ఉండాలన్నా ఆశ నీలో ఉంటే ఇదిగో దేవుడు నిన్ను కూడా మోషేలాగా జక్కేలాగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నాయన వింతను చూడాలని వచ్చిన మోషేని దీవించాడు. నువ్వెవరో చూడాలని వచ్చిన జక్కేని ఆశీర్వదించాడు. అలాగే ఇదిగో నాయన నీ యొక్క సన్నిధికి మేము వచ్చి నీ మాటలు వినటానికి, నీ రాజ్యంలో ఉండటానికి, నీ రాజ్యంలో నివాసం కలిగి ఉండటానికి, నిత్యత్వంలోకి వెళ్ళటానికి మేము ఆశపడుతుండగా ఆశపడిన మమ్మల్ని కూడా మా పాపమును క్షమించి మమ్మల్ని అంగీకరించి మీ రాజ్య వారసులుగా చేసుకునమని, ఈ మాట వింటున్న నీ బిడ్డలను నన్ను దర్శించమని యేసునామమున అడిగి పుణ్యనామ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడయుండి దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ఈ చిన్న మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక.